అమరావతికి యాక్సెప్టబిలిటీ రావటం లేదు. అమిత్ షా యాక్సెప్టబిలిటీ వచ్చినంత మాత్రాన అది శాంక్టిటీ ఉండదు దాంట్లో. రెండవది ఉపాధి హామీ. ఇది చాలా అద్భుతమైనటువంటి పథకం, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకం. మహాత్మా గాంధీ పేరు తీసేయడం అనేది, దాన్ని బలహీనం చేయడం అనేది దారుణం. వెనక్కి తీసుకోవాలని ఆలోచనలు మానుకోవాలని భారతీయ జనతా పార్టీకి తెలియజేస్తుంది. రేపు బడ్జెట్ రాబోతా ఉంది. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని బలహీనం చేసింది అటు జగన్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ. వెంటనే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లకు 1000 కోట్లు వెంటనే రేపు బడ్జెట్లో పెట్టాలని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ, మరి చివరిగా రాజకీయాలకు వస్తే జగన్కి చంద్రబాబు పెద్ద తేడా కనపడటం లేదు. ఏముంది, జగన్ పోయి మోడీని సపోర్ట్ చేస్తున్నాడు, చంద్రబాబు పోయి మోడీని సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరికీ పెద్ద ఐడియాలజీ ఏమీ లేదు. ఓవరకే నిధులు నిధులు లేకుంటే కేసులు. ఈ కేసులు తప్పించుకోవాలని జగన్, నిధులు తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు తపన పడుతున్నారే తప్ప వాళ్ళు రాష్ట్రానికి 15 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసింది ముఖ్యమంత్రిగా 0. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఇద్దరు 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నాకైతే ఏమీ కనపడలేదు రాయలసీమ జిల్లాలో. మరి ఈ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. దళితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఓబీసీలు చాలా కష్టాల్లో ఉన్నారు. వీళ్ళందరినీ ఆదుకోగలిగింది జాతీయ పార్టీ కాంగ్రెస్. సార్, ఇప్పుడు మీరు చంద్రబాబు గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదంట. మీరు ఒక్కసారి వెళ్ళి అమరావతి రాజధాని చూసి వచ్చారా? చూసేస్తే ఏం జరుగుతుంది, ఏంటి విషయం చూసారా లేదా? చూసేస్తే అక్కడ వర్కులు జరుగుతున్నాయా లేదా, అదేంటి? నేను మీ అందరికీ తెలియని విషయం చెప్తాను, ప్రతిరోజు తెలుసుకుంటుంటాను. నేను పోయిన వారంలో వచ్చాను, అమరావతిని చూశాను. కాకపోతే కొన్ని ఫారిన్ కంపెనీలు వచ్చి ఉన్నాయి, గుంటలు దవ్వుతున్నారు, కొంత ప్రోగ్రెస్ చూపించగలరు. వాళ్ళకి బిల్లులు ఇస్తారో లేదో నాకు అనుమానం ఉంది. కానీ గుంటలు దవ్వుతున్నారు, బిల్లులు సంగతి దేవుడికి ఎరుక. మరి ఏదో చేస్తున్నారు కానీ అది సక్సెస్ కాదు. అది ఒక కన్ను, కాబోయే కన్ను. ఓకే.